అనేక సార్లు క్రైస్తవులుగా లేకపోతే అన్యులైనా సరే ఈ మాటను ఎక్కువసార్లు వింటారు. దేవుని నమ్ముకుంటే ఏ బాధ ఉండదు, నీకు ఏ కష్టం ఉండదు అని చెప్తా ఉంటారు కదండి. ఎంతమంది ఈ మాట విన్నారు? దేవుడు ఉంటే కనుక నీకు ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ రోగం రాదు, చీకటే ఉండదు అని చెప్తా ఉంటారు కదా. లేకపోతే చీకటి త్రోవల్లోనే నడిచే అవసరం ఉండదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. నిజానికైతే దేవుడు ఉన్నా సరే బాధలు, కష్టాలు, రోగాలు ఈ లోకంలో చీకటి దారుల్లో నడవాల్సి ఉంటుంది. కానీ దేవుడు లేని బ్రతుకులాగా వాటిలో కుమిలిపోయి భయపడిపోయే అవసరం ఉండదండి. ఈ లోకంలో కష్టాలు ఎదురవుతాయి, దేవుని నమ్ముకుంటే కష్టాలు ఎదురవుతాయి, విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, భయాలు ఎదురవుతాయి దేవుని నమ్ముకున్నా సరే. కానీ వాటన్నిటిలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసం మనం కలిగి ఉండగలుగుతాం, ధైర్యం మనం కలిగి ఉంటాం. అందుకనే మనం చెప్పగలము, యేసై నాకుంటే బాధ అయినా సరే నాకు బాధ కాదు, రోగమైనా నాకు రోగము కాదు, కష్టమైన నాకు కష్టము కాదు. ఈ లోకము, మీ తల్లిదండ్రులే లేకపోతే మీ చుట్టూ ఉన్న వారే మీపై బాధలను పెడతా ఉన్నారేమో, వేదనలు పెడతా ఉన్నారేమో, నిందలు మోపుతా ఉన్నారేమో. ప్రభు అంటా ఉన్నాడు, నేను నీకు తోడుండగా నీకే బాధ లేదు, బాధపడద్దు, నేను నీకు ధైర్యంగా ఉన్నానని చెప్పి దేవుడు మాటిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, భూమి మార్పు నొందిన, సముద్రములు ఘోషించిన, పర్వతములు వాటిలో మునిగిపోయి ఈ లోకానికి ఎన్ని మార్పులు వచ్చి ఎంత భయపెట్టే పరిస్థితులు ఎదురైనా సరే మేము భయపడము అనే మాట చెప్తా ఉన్నాడు. మనం కూడా చెప్దామా? మేము భయపడము. చెప్తారా అండి? మేము భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. చెప్తారా? ఐ విల్ నాట్ ఫియర్. నేను భయపడను. ఎందుకు? నాకు తోడై ఉన్నవాడు, నన్ను నడిపించువాడు, నన్ను కాపాడువాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. హీఈస్ అన్ ఓమ్నిపోటెంట్ గాడ్. ఆయన ఉండగా నేను భయపడనవసరం లేదు.